మన అందరికీ పెద్ద దిక్కు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రైతన్నలు గౌరవించే ప్రభుత్వం ఆనాటి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి వరకు గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో మీకేం జరిగిందో తెలుసు. స్ప్రింక్లర్లు మర్చిపోయినాం, డ్రిప్పులు మర్చిపోయినాం, ఇన్పుట్ సబ్సిడీలు మర్చిపోయినాం, నాణ్యతమైన ఇత్తనాలు మర్చిపోయినాం, నాణ్యతమైన ఎరువులు మర్చిపోయాం. రైతులు మోసపోయారు, రైతులు దగా పడిపోయారన్న విషయం మనకు అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా మోసం. 5 సంవత్సరాలుగా ఏ రోజైనా డ్రిప్ ఇచ్చారా అన్నా? స్ప్రింక్లర్లు ఇచ్చారా? గిట్టుబాటు ధరలున్నాయా? నాణ్యతమైన కరెంట్ ఉందా? రైతన్నులు కోరుకునేది ఒక్కటే, మాకు లక్షలు కావాలని అడగరు. అయ్యా మాకు నాణ్యతమైన కరెంట్ ఇవ్వండి, డీపీ మోటార్ ఎత్తుతానే డీపీ ఫీజులు పడిపోతున్నాయి, మాకు నాణ్యతమైన కరెంటు, మందులు ఇవ్వండి, డ్రిప్పులు ఇవ్వండి, మంచి గిట్టుబాటు ధర ఇవ్వండి తప్ప మాకు ఊరికే ఇవ్వాలని ఏ రైతన్నా అడుగుడు. కష్టపడే రైతు ఈ భారతదేశంలోనే మనం ఎక్కువగా కష్టపడేది ఎవరంటే రైతన్నులే. ఇంకా ఒక విషయం, 1000 కోట్లున్నా అన్నం పెట్టి ఎవరైనా వస్తే, కానీ మన దగ్గర ఉందో లేదో రైతన్న ఇంటికి పోతే పిడిపిడి అన్నం పెట్టే సంస్కారం రైతన్నకే ఉందని కూడా ఈ సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాం. అంటే రైతన్న బాగుంటే రాజ్యం బాగుంటుంది, మేము బాగుంటాం. కాబట్టి మీరు అందరూ మంచి సూచనలు తీసుకొని మరింత రైతన్నలు బాగుండాలని కోరికతో కోరుకోవడం. వర్షం ఈ రైతు సేవా కేంద్రాల్లో మనకి వీళ్ళ హెల్ప్ కి మనం తీసుకొని మన పంట పండించే మార్గాలని మనం రోజు పండించే అదే మార్గం కాకుండా కాస్త చేంజెస్ చేసుకొని రైతులకి పండించగలిగితే మనకి నిజంగానే దిగుబడి పెరుగుతుంది. తక్కువ ధరకే మనకి ఎక్కువ ఈల్డ్ తీసే అవకాశం మనకి దొరుకుతుంది. అదే కాకుండా ఇప్పుడు మీలోనే చాలా మంది పిల్లలు మీరు కూడా ఈ స్మార్ట్ ఫోన్లు వాడుతుంటారు. చిన్న యాప్లు వచ్చాయి. మీరు